राक्षस
ఖండిస్తూ సర్వపరిపూర్ణమైనటువంటి వారందరూ కూడా శాంతి కలగాలని భగవంతుడి మనసులోని ప్రార్థన చేస్తూ ఒక విషయాన్ని మనం మౌనంగా ఉండాలని మన పండితులు శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉంటారు. సహనా భవతో సహనా సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. తమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వో మిత్రః సంవరుణః
నాకింద్రో బృహస్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం ఓం శాంతి శాంతి. ఈ కార్యక్రమంలో కూడా మన సైన్యానికి విజయం కావాలని ఈ కార్యక్రమాన్ని భగవంతుల ద్వారా మన గురువుల ద్వారా వాళ్ళకు ఈ ఫలితం కావాలని సమర్పణ చేస్తున్నాం. శ్రీకృష్ణ పునఃగా ఎన్నుకోబడినటువంటి మన గౌరవనీయులు శ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారికి, అలాగే అధ్యక్షుడు మోత్సూరి రామ్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ శర్మ గారికి, అలాగే కోశాధికారి విజయ సాగర్ గారికి, అలాగే ఉపాధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కులకర్ణి గారికి, అలాగే గౌరవనీయులు మన నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు భూపతిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సభాస్థలికి ఇచ్చేసినందుకు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మణులందరూ కూడా ఐక్యంగా ఉన్నాం, మనమంతా ఒకటే, బ్రాహ్మణుల యొక్క అనైక్యం కాదు ఏకమనే విషయాన్ని ఈ దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా సన్మానోత్సవ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నిజామాబాద్లో నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి కారణం జగనన్న ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ జిల్లా అధ్యక్షుడిగా ఈ సంఘంలో ఒకటిగా మీకు సేవ చేసినటువంటి భాగ్యం కలిగింది. అలాగే వారు మమ్మల్ని వెన్నంటి ఉండి నేనున్నాం తమ్ముడు మీరు ముందుండాలి అని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది. అలాగే ముత్తుడు రామేశ్వరరావు గారు నూతన ఉత్సాహంతో ఆయన కొత్త విధానంలో సంఘాలన్నీ అయినా మన బ్రాహ్మణుల యొక్క సత్తా ఏంటో జాతికి చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ముందుకు వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఆయన ఆధ్వర్యంలో ఈ జిల్లా తరఫున మీకు మేము సాయశక్తుల మా యొక్క మద్దతును ఇస్తామని చెప్పేసి మీ యొక్క కార్యాచరణ ఏదైతే ఉందో దానికి మేము ఎప్పుడు కూడా మీ వెన్నటువంటి ఆచరించి అమలు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము వాగ్దానం చేస్తున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకరణ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే అన్నగారు చాలా రోజులుగా మమ్మల్ని ఒక సోదరులాగా వెన్నంటే ఉండి ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే సముద్రంలో విజయసాగర్ గారు ఆయన కోశాధికారిగా ఉంటూ ఈ సంఘాన్ని పటిష్టమైన స్థితిలో నిలిపారు. ముందుగా ఒకప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం వాళ్ళతో అనేక మాటలు అనిపించుకున్నాం. వీళ్ళకే తెలుసు పరిపాలన, వీళ్ళతో సాధ్యమవుతుందా, వీళ్ళు విడిపోయిన తర్వాత ఏం చేయగలరు అని చెప్పేసి అన్నారు. కానీ జగనన్న లాంటి పెద్దలు ముందుకొచ్చి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను మేము పటిష్టంగా ముందుకు తీసుకెళ్లగలమనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన గత 15 సంవత్సరాలుగా సంఘ పటిష్టతకు ఎంతో కృషి చేశారు. అందుకే ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్రంలో ఉన్నత స్థితిలో ఉందని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. ఈ సంఘంలో పనిచేస్తున్నందుకు కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ సంఘంలో మీరు మొన్ననే చూశారు, హిందువులందరూ కూడా ఐక్యంగా లేకపోవడం వల్లనే మొన్న ఉగ్రదాడి ఎలా జరిగిందో. మరి బ్రాహ్మణులంతా ఐక్యం లేకపోతే మనం ఉన్నమే ఇంత మన పరిస్థితి అయితే ఒక్కసారి ఆలోచించారు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఈ సభాస్థలికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మన ప్రధాన కార్యదర్శి శరత్ గారు తమ యొక్క సభా నివేదికను సమర్పిస్తారు. ఇక్కడ జిల్లాలో మేము ఎన్నికైనప్పటి నుంచి చేసినటువంటి కార్యక్రమం వస్తున్నారు. మనను స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాము. జిల్లా కార్యవర్గము ఎన్నుకోబడి ఈ రోజు వరకు మనం చేసిన కార్యక్రమం చెప్తాం.
నందిపేట్ మండలికి వెళ్ళి అక్కడ కార్యక్రమం ఏర్పడేసుకున్నాం. అక్కడ రాష్ట్రానికి సభ్యులను తీసుకున్నాం. ఆ తర్వాత శ్రావణ మాసంలో బాన్సి గ్రామంలో 108 మంది దంపతులకు అభిషేకాలు 108 శిల్పు దానం చేసినాం. ఆ తర్వాత మరియు కార్తీక మాసంలో నడిపల్లి శివాలయంలో వనభోజ కార్యక్రమం ఏర్పడేసినాం. మరియు మన బ్రాహ్మణులు ఐక్యత ఉండాలని నిజామాబాద్ జిల్లాలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ కార్యవర్గం కూడా కలుసుకోవడం జరిగింది. మరియు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు కానీ విద్యారంగంలో ఉన్నవాళ్ళు కూడా మరియు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆయన కూడా సానుకూలంగానే ప్రవహించారు. కాబట్టి ఇవన్నీ కూడా చైర్మన్ గారు వెన్నెపల్లి జగన్ గారిని అధ్యక్షుడు దేశపద్య ప్రవీణ్ గారు ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని కోరుకుంటున్నాము. మన నిజామాబాద్ జిల్లాలో భారత ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి యొక్క విగ్రహాన్ని నిజామాబాద్కి వచ్చే ముందు ఎంట్రెన్స్లోనే ఆ మహోత్తముడైనటువంటి బ్రాహ్మణ్ణి దర్శించుకునేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన భూపతిరావు గారు. ఆ భూపతిరావు గారి వల్ల మనం నిజామాబాద్లో పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంది. ప్రతిరోజు నేను నిజామాబాద్ వస్తుంటే ఆ మహానుభావాన్ని చూసినప్పుడు కొంచెం జ్ఞానం మనకు ప్రసాదిస్తే చాలు, అయ్యా మీరు కొంచెం జ్ఞానం మాకు వస్తే మేము కనీసం ఈ జిల్లాలో ఏదైనా ఉద్ధరించగలుగుతామని చెప్పేసి ఆయనకు నమస్కరించుకొని నిజామాబాద్లోకి వెళ్తుంటాం. అలాంటి ఒక గొప్ప పనిచేసినటువంటి భూపతిరావు గారు దాని వెంటనే ఎంతో కృషి చేశారు. పాపం చాలా రోజులు తిరిగారు. చాలా దుష్టశక్తులు అడ్డుపడ్డాయి బ్రాహ్మణ విగ్రహం పెట్టాలంటే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వాలు మన ప్రధానమంత్రి పివి నరసింహారావుకి ఎన్ని ఆటంకాలు కలిగించారు. అవన్నింటినీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే గారితో సంప్రదించి గత ప్రభుత్వాన్ని మెప్పించి ఆయన ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అలాంటి భూపతిరావు గారు వారి యొక్క ఉపన్యాసాన్ని ఇచ్చి మా అందరికీ కొంచెం ధైర్యాన్ని రంగాన్ని ఎలా నడిపించాలి అనేటువంటి విషయాన్ని తెలియవస్తుంది. అప్పుడు ఇక ముందుగా ఒక విషయం చెప్పి నేను పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టింది భూపతిరావు వ్యక్తిగతంగా కావాలి. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఒక కృషితోని పట్టుదలతోని ఆ కార్యవర్గం యొక్క ఎఫర్ట్స్తోని ఆనాటి అక్కడ ఉన్న అధికారంలో ఉన్న నాయకుల యొక్క సహయోగంతో సహకారంతో అనేక విధాలుగా అనేక మంది అనుకున్న తర్వాత ఇందూరు యొక్క ముఖద్వారం ఇందూరు ఎంట్రన్స్లో ఒక స్ఫూర్తి కలగాలని చెప్పి వచ్చే వాళ్ళకి. ఎందుకంటే ఇందూరు ఎటువంటి పట్టణం అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇందూరు యొక్క పట్టణంలో కూడా బదులా ఉన్నారు కనుక ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఒక ముఖద్వారంలో పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఇది ఆనాటి ఆ సంఘం యొక్క కృషి వల్లనే అది సాకారమైందని నేను ఈ సందర్భంగా చెబుతూ, ఇక ఈరోజు కార్యక్రమం తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇందూరు వారి నూతన కార్యవర్గ యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన విశిష్ట అతిథులు వెన్నపల్లి జగన్మోహన్ శర్మ గారు శాశ్వత అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు నూతనంగా ఎన్నికైన మోత్పూర్ రాజేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శర్మ గారు,
వైద్య ప్రభాకర్ శర్మ గారు, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి సముద్రాల విజయసారథి గారు, అదేవిధంగా ఇందూరు శాఖ గౌరవ అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ కులకర్ణి గారు, మరి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ప్రవీణ్ గారు, మరియు మన ప్రధాన కార్యదర్శి శరత్ గారు, మరి ఈనాటి వేదిక మీద అలంకరించిన విశిష్ట అతిథి మన డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు. డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు బ్రాహ్మణులకు సేవ చేయడంలో ఆనందించింది. మేమందరం కొత్తగా వచ్చిన వాళ్ళమే కానీ చంద్రశేఖర్ రావు గారు అందరికీ కూడా స్థిరపరుస్తుంటే మరియు బ్రాహ్మణులకు సేవ చేయడానికి ఒక అడుగు ముందుగా వేసే వ్యక్తి చంద్రశేఖర్ రావు. అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణ సోదరులు మనందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాజం అనేది ఇందూరు పట్టణంలోనే ఇందూరు జిల్లాలోనే కాకుండా నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతూ ఉంటాను. అనేక జిల్లాలో కూడా ఈ ఇందూరు పట్టణ సేవా సంఘ సమాజం యొక్క సేవలు బ్రాహ్మణుల గురించి చాలా చాలా అభినందనీయంగా వాళ్ళకి అన్న ఎక్కడ అన్న నేను డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నిజామాబాద్ జిల్లాలో బ్రాహ్మణ సంఘం ఫౌండర్స్గా ఉంటారు. ఆయన గారు నేను జిల్లా అధ్యక్షుడైన తర్వాత ఫోన్ చేసి బాబు అరే బాబు జిల్లా అధ్యక్షుడి బ్రాహ్మణ సంఘాన్ని మనం ఏదో చేయాలా, కానీ నేను గత 10 సంవత్సరాల సంఘటన అప్పుడు చేస్తున్న
బంధువులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఈ 20 సంవత్సరాల ఇంకా బ్రాహ్మణ సోదరి నాకు కనబడడం అనేది చాలా సంతోషం. నాకు ఎక్కువ మాట్లాడాలని నేను ఒకటే చెప్పగలుగుతాను. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకటే ఉండాలనేది నా కోరిక. దాని తాలూకాలు మండలాలలో బ్రాంచెస్ పెట్టండి. మా మెడికల్ ఫీల్డ్లో ఒకటి ఎట్లయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఒకటే ఉంటుందో మన దీనిలో మన డిస్ట్రిక్ట్లో కూడా ఒకటే బ్రాహ్మణ సంఘం ఉంచుతూ అన్ని సంఘాలకి కలవడాలి. బ్రాహ్మణులతో ఒకటే డిఫరెన్స్. అటువంటిప్పుడు సంఘాలు ఎదుర్కొంటారు. మనకి ఇందులో ఉండే ఒక లాభం కూడా లేదు. అటువంటిప్పుడు ఒకటే సంఘం పెట్టుకొని దాని నుండి ముందుకు వెళ్ళాలనంటే నా కోరిక. దాని ప్రకారం వెళ్తామనేది నా ఆకాంక్ష. మీరు ఏదైతే ఇప్పటి ప్రెసిడెంట్ నవీన్ కుల్కర్ణి గారు చేస్తున్న దానికి చాలా సంతోషం ఉంది. మీరు ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఇదే విధంగా ముందుకు వెళ్ళి మనం స్టేట్ కాకుండా సెంట్రల్లో కూడా మన నిజామాబాద్లో ఒక స్టేజ్గా లెక్కించరావాలనేదే నా కోరిక. మేము మనది అనేది ఏదైతే ఉందో ఒలింపిక్స్లో వెళ్ళినప్పుడు మన ఇండియా నుండి భారతదేశం నుండి ఎంతైతే గోల్డ్ మెడల్ సంపాదించున్నామో హిందువుల నుండి కూడా మనం ఉన్నాము మేము అనేది ఒక స్థాయి రావాలనేది నా ఆకాంక్ష. ఒక 7 to 8 years నా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడం వల్ల కొద్దిగా దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది తక్కువైపోయింది. కానీ నేను ఎప్పుడు వెంకట రాలేదు. ఎప్పుడు మనం అనుకుంటున్నా కానీ నేను వాళ్ళకు సహాయ సహకారాలు అందించాను. 2014 నుండి 15 వరకు నిజామాబాద్ 36 మండలాలలో ప్రతి మండలం నుండి మన దాని నుంచి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కూడా నేను అదే గడి గారికి కోరుకోవాలి. ఒకటే నిజామాబాద్లో ఉన్న ఏవైతే మండలాలు ఉన్నాయో వాటన్నిటికీ చేసుకొని ఒక మండల స్థాయి నిజామాబాద్లో కూడా ఒక మీటింగ్ పెట్టేసి మనం కూడా ముంగడికి వెళ్ళాలి. ఇప్పుడు నిజామాబాద్లో కూడేది ఒకటే మనకు కావాల్సింది ఏముంది? మనకు ఒక నిర్మాణానికి ఒక ప్లేస్ కావాలి. మనం అందరం ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రిక్వెస్ట్ చేసి వాళ్ళ ప్లేస్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక 1000 square yards అందరికీ ఇచ్చినట్టు మన బ్రాహ్మణ సంఘానికి కూడా ఒక 1000 square yards మనకు అలాట్ చేయాలనేదే ప్లస్ ఏమన్నా ఉండేటువంటి ఫండ్స్ కూడా ఇవ్వాలనేదే మనం కోరుకోవడం. దీని విషయంలో కూడా నవీన్ కుల్కర్ణి గారు కానీ జగన్మోహన్ శర్మ గారు కానీ పూర్తిగా ముందుకు వచ్చేసి మనకు హెల్ప్ చేయాలనేదే ఆకాంక్ష. నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన కార్యవర్గం సమావేశానికి చేసినటువంటి రాష్ట్ర శాసనసభ్యులైనటువంటి వినపల్లి జగదీశ్వర గారు, నూతన ఎన్నుకోబడ్డ రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరు రామేశ్వర గారు, అలాగే ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర్ గారు, కోశాధికారి శ్రీ సముద్రాల విజయసాయి గారు, అలాగే మన జిల్లా అధ్యక్షుడు ఆల్ ఇండియా మెంబర్ అయినటువంటి డాక్టర్ చంద్రశేఖరరావు గారు, మరియు విశిష్ట అతిథులు భూపతిరావు గారు, పిల్ల మా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ దేశపాండే, మరియు జిల్లా కార్యవర్గం వచ్చినటువంటి బంధుమిత్రులు, సోదరీమణులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, అభినందనీయం. మీరంతా రావడం చాలా సంతోషము. ఇట్లాంటి బ్రాహ్మణ సమావేశ మీటింగ్లు పాల్గొన్నాయి. మన యొక్క ఏదైతే కోరికలు ఉన్నాయో చేసుకోవాలి. అన్ని కులాలకు అన్ని సంఘాలు ఉన్నాయి. బ్రాహ్మణులకు ఎటువంటి సంఘాలు లేవు. మనం ప్రోగ్రాం చేసుకోవాలన్నా ఇట్లాంటి ఫంక్షనాలు లేదా
అది మన సంఘానికి సంఘభవనం ఉంటే అక్కడే మీటింగ్ పెట్టుకోవచ్చు. అన్ని సంఘాలు కలిసి ఒకే దానిపై సమైక్యంగా ఉండి జిల్లా భవనాన్ని ఏర్పరచుకోవడానికి మన నూతన కార్యవర్గము మరియు కృషి చేసి ఎమ్మెల్యేలు ఎంపీ మినిస్టర్ ద్వారా మనకు వచ్చేటట్టు చేయగలగని నూతన కార్యక్రమానికి నేను కోరుతున్నాను. అలాగే మా జిల్లా నుంచి రాష్ట్రంలో పదవులు కానీ ఏమైనా కానీ మాకు ముఖ్యమైనటువంటి మా జిల్లాను సంఘాన్ని అభివృద్ధి పథంలో చేస్తారని నూతన కార్యక్రమానికి కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలు కూడా చాలా రావడం అభినందనీయము. వారికి నమస్కారాలు. అందరూ కూడా రావడము, సభను సక్సెస్ చేయడము, అందరూ కూడా రావడానికి కృషి చేశారు. ఇంకా రావుతున్నారు. ఇంకా వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి, వరంగల్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, ఖమ్మం నుంచి కూడా వస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు. మరియు ఈ కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమానికి అందరికీ శుభాకాంక్షలు. పెద్దలు చేయగలిగారు. మరియు మన రాష్ట్ర అధ్యక్షుడు రాము గారు, తర్వాత మన జిల్లా అధ్యక్షుడు మరియు డాక్టర్ గారు, తర్వాత మన ఉత్సాహం, మన జిల్లా ఉత్సాహం ఇక్కడ గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. మన ప్రోగ్రాంలో ఇక్కడికి మన అందరికీ పరిచయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్గా నడిపించడానికి ముఖ్య కారకులు మరియు అందరికీ నమస్కారం. ఇక్కడికి సభను మన రాష్ట్ర ముఖ్య కార్యక్రమాల సన్మాన మహోత్సవం కొరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఇక్కడ నిర్వహించుకోవడానికి చాలా కష్టపడ్డవారు జిల్లా కార్యాలయం. బ్రాహ్మణ బంధువులందరూ కూడా కింద ఉన్న బ్రాహ్మణ బంధువులందరూ కూడా శిరస్సు పాదాభివందనం చేస్తూ నా విజయవాడలోని మొత్తము జగన్మోహన్ శర్మ అనే వ్యక్తి ఈ యొక్క మొక్కను నాటాడు. ఫస్ట్ కేరళ గారికి ధన్యవాదాలు. మా అధ్యక్ష మొత్తం రామేశ్వరరావు గారికి, మా జగన్మోహన్ వైద్య వాసంతరావు గారికి, నవీన్ గారికి, నవీన్ ప్రసాద్ గారికి, ఉల్లరావు గారికి, వకీల్ గారికి, డాక్టర్ గారికి, నవీన్ కులకర్ణి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పటిష్టంగా తీర్చిదిద్దిన నాయకులు నవీన్ గారికి, శరత్ గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృషితో నాటి దుర్భిక్షం. ఎక్కడైతే కృషి పట్టుదల ఉండదో అక్కడ క్షామము అంత ఫలం ఉండదని మన సనాతన ధర్మం చెప్తుంది. కృషితో నాటి దుర్భిక్షం. ఇంత కృషి చేసిన మీరందరికీ కూడా శిరస్సు అని పాదాభివందనలు తెలియజేస్తూ, నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆధారాలకు కూడా తగ్గుడిగా ఉంటూ ఈ యొక్క సంఘాత్మక పాత్రను పోషిస్తారని మరి యొక్క వారికి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు వారు గోపాల్ గారి మన
అక్కడి కూడా సులభంగా నా పేరు వైద్య ప్రభాకర్ శర్మ. గతంలో ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి అయితే ఆ రోజు అధ్యక్ష కోశాధికారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఓటీపూర్వకంగా ఎన్నుకోవడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే ప్రస్తుతం ఆ ఉత్తర కార్యక్రమంలో ఒక క్రమశిక్షణాయుతంగా సంఘాన్ని నిర్వహించి భావిస్తున్నాము. ప్రతి 4 మాసాలకు ఒకసారి కార్యవర్గ సమావేశము, తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక నిర్వహించాలని ఉన్నది. త్వరలో జూన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ నెల 25 వరకు వారి జిల్లా నుంచి రాష్ట్రానికి ఎవరెవరికి పంపాలనేటువంటి వివరాలు చెప్పడం జరిగింది. ఇంకా చాలా జిల్లాల నుంచి వివరాలు కావాల్సిన కూడా జిల్లాలో జూన్లో 300 కాబట్టి ఆ 300 చూసుకొని ప్రమాణ కార్యక్రమం చేస్తూ అందులో పొందినటువంటి ఎవరైతే పదవులో వారికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాలని అనుకుంటున్నాము. పోతే ప్రధాన కార్యక్రమం తర్వాత ఇది మనకి 4వ పర్యటన. ఫస్ట్ సామాజిక జరిగింది, తర్వాత సంగారెడ్డి, మొన్న మా ఖమ్మం కూడా జరిగింది, ఈరోజు నిజామాబాద్ రావడం జరిగింది. ప్రత్యేకంగా నిజామాబాద్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్లో నిర్వహించడం జరిగింది. సమయానికి అవుతుంది కాబట్టి ఈ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ శ్రీకృష్ణ భువనేశ్వరి శరణమ్మ ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కృష్ణారావు గారిని, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ శ్రీ వెంకట జగన్మోహన్ గారికి, ప్రధాన కార్యదర్శి వైద్య పరమేశ్వర గారికి, కోశాధికారి విజయసాయి గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవకులు భూపతిరావు గారికి, రామారావు గారికి, అలాగే కోటా శంకర్శర్మ గారి నేతృత్వంలో నిలిచి బ్రాహ్మణ సమాజానికి సేవరిస్తున్నటువంటి ప్రముఖ డాక్టర్ చంద్రశేఖరరావు గారిని, బుచ్పల్లి పూజన్ బ్రాహ్మణ కుటుంబ సభ్యులకి, జగిత్యాల జిల్లా బ్రాహ్మణ సంఘ కుటుంబ సభ్యులకి, హిందూ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బ్రాహ్మణ సంఘ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకి బ్రాహ్మణ అందులో అనంతపురం జిల్లా ఖమ్మం జిల్లా ఉద్యోగులుగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకి ఇందులో జిల్లాలో ప్రత్యేక స్థానంలో తెలియజేస్తున్నారు. ఈసారి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో చాలా కొన్ని మార్పులు తీసుకోవాలి. కొన్ని మార్పులతో రోజులు రాష్ట్రంలో శాఖాపరమైన ఏదైనా సమస్య తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య సంఘాలు ఏదైనా సంఘాల అంతమంతో కూర్చున్నది తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య.
దయచేసి ఈ మధ్యకాలంలో హిందువులపై దారుణం అధికమయ్యాయి. వాస్తవంగా ఇదిలో గమనించాలి. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని
జిల్లా గారు మా గారు అదేవిధంగా కార్యదర్శి శరత్ గారు పాత్రికేయ సభ్యులు మా ఆత్మీయులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా వివిధ జిల్లాలకు వచ్చినటువంటి గ్రామంలో అందరూ మా గారు శ్రీనివాస్ గారు వంశీ గారు లోకాయేశ్వర్ గారు గాయత్రి కులకర్ణి గారు దేవదేవ స్వామి గారు మయూరి గారు సౌమ్య గారు భరత్ గారు అదేవిధంగా లోకవాణి గారు జయశ్రీ గారు ఇంకా చాలా మంది గ్రామాలలో అందరూ చాలా విషయాలు చెప్పారు. ఎన్ని విషయాలు చెప్పినా కొత్త విషయాలు తెలుసుకోవాలని తప్పని ఉన్నట్లయితే మన సంఘానికి దానికి ముందుగా ఆత్మీయంగా గత 3 పర్యాయాలు 2014, 2018, 2021 వరకు నేను 3 పర్యాయాలు అధ్యక్షుడిగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘానికి ఉన్నాను. నేను అమెరికా వెళ్ళినప్పుడు మరొక 6 నెలలు నేను ఉండలేను. మా తమ్ముని మరి వర్గీకరణ చేస్తే బ్రహ్మాండంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మా తమ్మునికి మంచి భవిష్యత్తు ఉంది, మంచి పట్టు ఉంది, వాగ్దానం ఉంది, ఏదైనా సమర్థవంతంగా చేయించగలరు అనే ఆలోచనతోని మా తమ్ముని ముందర అధ్యక్షుడిగా మరి చేయడం జరిగింది. అనతి కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నట్టు యువకేంద్ర రామేశ్వర గారు మరి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మరి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారు, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కులకర్ణి గారు, అదేవిధంగా గాయత్రి కులకర్ణి గారు, శరత్ గారు అందరూ కూడా వెంబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి మీరిద్దరు తప్పనిసరి రావాలి, మా సన్మానాన్ని స్వీకరించాలి అని వారు చెప్పడం జరిగింది. మేము సన్మానాలకు సీఎం మన ఐపీఎల్ సిస్టమ్ మనందరూ అభివృద్ధి కలుగుతాం. శాఖాభేదం లేకుండా, సంఘభేదం లేకుండా, రాజకీయ భేదం లేకుండా అందరినీ కలుపుకొని మనం ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళినట్లయితే మన పిరిగిడి ఎంతైతే బలంగా చెయ్యి 5 ఏళ్ళలో మనందరం కలిసి బలమైనంగా ఆత్మీయంగా తెలియజేస్తున్నాం. మనకు మనమే మన వైష్ణవులని, మన భక్తులని, మన ఆరాధనలని, మరి మన జీవులమని, మన వైద్యులమని మన విడిపోయి శాఖలు విభజించి సంఘాలు విభజించే రేపు రోజున మన బ్రాహ్మణ విడివిడిపోయే పరిస్థితులు వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు శాఖాభేదం వద్దు, సంఘభేదం వద్దు, ప్రాంతీయ భేదం వద్దు, అందరం కలిసి వెళ్దాం, కలిసి పనిచేద్దాం, కార్యక్రమాలను విజయం చేసుకుందాం అనే ఆలోచనతో కూడా మీరందరూ ఉండాలని ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణ బంధువులందరూ మీరు మీ దగ్గర సర్వాత్మక ఈ విషయం చేరవేయాలని మరి ఆత్మీయులందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఏం చేస్తున్నదంటే బ్రాహ్మణులు అంటే మీరు వెంబడి తిరిగితే, మీరు వెంబడి ఉంటే మరి వాట్సాప్లు, సోషల్ మీడియాలు, ఫేస్బుక్లు, ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు చూసినట్లయితే అనేకమైన కార్యక్రమాలు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత 20 సంవత్సరాల కూడా చేస్తున్నది. ఎకనామిక కార్యక్రమాలు, ప్రతి సంవత్సరం కార్యక్రమాలు, వివాహ పరిచయ కార్యక్రమాలు, కార్తీక సమాధానాలు, పేద విద్యార్థులకు మరి విద్యార్థులకు మరి వారికి వచ్చిన మార్గదర్శకాలు అందించడం, మరి ఎవరైతే పిల్లలు మంచి ప్రతిభ మంచి మార్కులు తెచ్చుకోవాలి, ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం, ఇంకా ఏమైనా పేద గ్రామాలు తెలియజేస్తుంటే విధులుగా సహాయం చేయడం, మరి ఆరోగ్యం మంచిగా లేకుండా ఆసుపత్రుల ద్వారా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ చేయడం, నిజామాబాద్ జిల్లాలో ప్రవీణ్ గారు మీ సారథ్యంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుండ్రు. మా తమ్మునికి తోడుగా వండుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా కార్యక్రమాలు విజయవంతం చేసే దిశలో కూడా ఉండాలని మరి నిజామాబాద్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యాన్ని నేను కోరడం జరుగుతుంది.
మనం చేసే కార్యక్రమం నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి, నలుగురికి సహాయం చేసే కార్యక్రమం ఉండాలి. మళ్ళీ మనకే లొల్లులు పెట్టి మనల్ని విడగొట్టేటోళ్ళు కూడా మన సంఘంలో ఉంటారు. వాటిని అన్నింటినీ మనం పట్టించుకోవద్దు, మనం ముందుకెళ్లే దిశలో కూడా ఉండాలని మా ఆత్మీయ మిత్రులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన నిజామాబాద్లో మీ మహిళలలో ఒక పెద్ద పోస్ట్ రాబోతుంది. అది కూడా సాధారణంగా అందరూ అవకాశాన్ని పనిచేసేటోళ్ళకు తప్పనిసరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యల అవకాశం కూడా వస్తాయి. దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు చంద్రశేఖర్ ఆర్య గారు మీకు ఒక వెన్నుముక, ఒక బలం. వారు పైసలకు వెనుకాడేటోడు కాదు, దేనికి వెనుకాడేటోడు కాదు. మేము చాలాసార్లు వారి ఇంటికి రావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పనిచేసినప్పుడు పెద్దలు కోట శంకర్ శర్మ గారితో మాతో కలిసి చంద్రశేఖర్ ఆర్య గారు పనిచేసిండ్రు. ఆ మనోరమ హాస్పిటల్ మరి నిర్మాణంలో ఉండి ఒక 5-6 ఏళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది, నేను ఇవి నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ ముందుకు వస్తాను. ఈ మధ్యకాలంలో మొన్న ఎన్నికలకు రావడం నేను ముందుంటా అని చెప్పడం జరిగింది. మరి పెద్దలు చంద్రశేఖర్ ఆర్య గారిని కూడా మీకు చేదోడు వాదోడుగా, ఎందుకంటే మీరు పిల్లలు అయినప్పటికీ మీకు అన్ని తెలిసినప్పటికీ పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు, సహకారం అందుకోండి. భూపతిరావు గారి దగ్గరికి వెళ్ళండి, చంద్రశేఖర్ ఆర్య గారి దగ్గరికి వెళ్ళండి, ఇంకా ఎవరన్నా పెద్దవాళ్ళు అందరి సూచనలు, సలహాలు తీసుకొని ముందుకెళ్తే మనం అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయ్యే పరిస్థితిలో ఉంటాం. మనకు సీట్ ఉంది అనే గర్వం కనుక మనకు స్టార్ట్ అయినట్టయితే మనం ఎప్పుడైనా వెనుకకు పోయే అవకాశం ఉంటుంది. దాన్ని గమనించవలసిందిగా ఆత్మీయ మిత్రులందరినీ కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో నిన్ననో మొన్ననో ఇంటర్మీడియట్ 10th వాళ్లకు రిజల్ట్ వచ్చింది. మరి మీ జిల్లాల ఉత్తీర్ణులైనటువంటి వాళ్లకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన మేము వారికి కూడా మా తమ్ముడు ఏంటి నియామక పత్రం కదా, ప్రశంసా పత్రాలు తయారు చేసినలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనము మన పిల్లలను చదివిస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టయితే మనం ఇంకొంచెం వాళ్ళు ఎక్కువ చదువుకునే అవకాశాలు ఉంటుంది. మా తమ్ముడు మరి ప్రవీణ్ గారికి కనుక మా జిల్లాల వీళ్ళు గిన్ని మార్కులు తెచ్చుకున్నారు, వీరు ఉత్తీర్ణులు అయినలు అని కనుక మీ పేరు నమోదు కనుక చేసినట్టయితే మా రాష్ట్ర అధ్యక్షులు మీకు ప్రశంసా పత్రాలు పంపిస్తారు. ఇప్పుడే రెడీనా కనుక ఒక్కరో ఇద్దరు ఉంటే వారికి మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఎక్కువ మంది అయితే మరి జిల్లా అధ్యక్షులకు మేము ప్రశంసా పత్రాలు పంపిస్తాం. వాళ్ళని ప్రోత్సహించే దిశలో జిల్లా అధ్యక్షుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన పిల్లలకు మనం ఏమిచ్చినా తక్కువనే, వాళ్ళు చదువుకునే దిశలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ప్రోత్సహించినట్టయితే రాబోయే రోజుల్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇంకా గొప్పగా గౌరవిస్తుంది. మనం ఇంకా చదువుకోవాలనే ఆలోచనలో ఉంటుందనే ఉద్దేశంతో వాళ్లకు ప్రోత్సాహకంగా కూడా ప్రశంసా పత్రాలు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే నిన్న కాశ్మీర్లో ముష్కర్ల దాడిలో 27 మంది మరి హతులయ్యారు. వారు ఎక్కడున్నా ఆ స్వర్గలోక ప్రాప్తి కలగాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కోరుకుంటుంది. ఎన్నో దిక్కుల మన బ్రాహ్మణ సంఘాలు కాకుండా ఇతర మతాలు, ఇతర రాజకీయ నాయకులు, ఇతర పార్టీ వాళ్ళు, జనాలు జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా, దేశాల వారిగా కొవ్వొత్తుల ప్రదర్శన చేసి మరి దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కూడా దాన్ని ఖండించడం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మనం జిందాబాద్ జిందాబాద్ హిందుస్థాన్, ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ అనే నినాదం మీద మనం కనుక ముందుకెళ్ళినట్టయితే మనం ఏదైనా జయించగలుగుతాం. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనందరం ముందుకు కనుక వెళ్ళినట్టయితే మనం తప్పనిసరి ఏదైనా సక్సెస్ కాగలుగుతాం అని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది మహిళలు వచ్చిండ్రు, చాలామంది పిల్లలు వచ్చిండ్రు, చాలామంది బ్రాహ్మణ బంధువులు వచ్చిండ్రు. మీటింగులు, పూజలు, భోజనాలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మనం ఏం చేద్దాం, మన సంఘానికి ఏ విధంగా తోడ్పడగలుగుతాం, మన సంఘానికి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం, ఒక బ్రాహ్మణికి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం, ఆ బ్రాహ్మణ్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే నినాదం ఉండాలి. చౌదరీసులల్లా, వెల్మాసులల్లా, నాయుడులల్లా ఒక వ్యక్తి కనుక బొందల పడితే
ఆ వ్యక్తిని వీళ్ళందరూ మనిషికో రూపాయి వేసుకొని పైకి తీసి ఆ మనిషిని బలం చేస్తారు. అది మన దగ్గర కనుక వచ్చినట్టయితే మనం కూడా సక్సెస్ కాగలుగుతామని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా మనము ముందుకెళ్ళి మనను కూడా ఇంకోరిని ప్రోత్సహించే దిశలో కూడా ఉండాలని ఆత్మీయ మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను. మా తమ్ముడు మరి ఎంతోమంది హాస్పిటళ్ళలో పడుతున్నారు, చచ్చిపోతున్నారు, ఇబ్బంది అవుతున్నది. అంటే గత 10 ఏళ్ళ బట్టి మాకు దోచిన సహాయం మేము చేస్తున్నాం. కానీ ఈసారి ఒక కొత్త ఆలోచన చేద్దామన్నా మనం ఇంత మూలనిధి ఏర్పాటు చేద్దాం. ఆ మూలనిధి ద్వారా ఎవరికన్నా ఆపదలు ఉన్నోళ్లకు ఆ మూలనిధి ద్వారా పైసలు ఇద్దాం అనే ఆలోచన చెప్పి మొట్టమొదటి 50,000 వారే డిపాజిట్ చేయడం జరిగింది. అట్లా చాలామంది ఆత్మీయ మిత్రులు మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. మేము కూడా దాంట్లో హితోధికంగా కూడా డబ్బులు వేయడానికి కూడా మేము రెడీ ఉన్నాం. ఎందుకొరగా అంటే ఎక్కడనో అభాగ్యులైనటువంటి పేద బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. వాళ్ళని ఆదుకోవాలి అంటే మరి అందరికీ డబ్బు ఉండదు. కొంతమందికి తెలివి ఉంటుంది, కొంతమంది దగ్గర చదువు ఉంటుంది, కొంతమంది దగ్గర జ్ఞానం ఉంటుంది, కొంతమంది దగ్గర పేరు ఉంటుంది, కొంతమంది దగ్గర పలుకుబడి ఉంటుంది, కొంతమంది దీనావస్థలు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఆదుకోవాలంటే మనందరం మనిషికి ₹1 వేస్తే ఆ మనిషి బయటపడే అవకాశం ఉంటుంది, ఆ మనిషిని ఆదుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ కూడా బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎంతసేపు మనం ఇవాళ పురోహితానికి పోయినాం, మన జేబు నిండింది 500 వస్తానాయి, 1000 వస్తానాయి, 2000 వస్తానాయి, మనం బతుకుతానం, మనం వ్యాపారం చేస్తున్నాం, మనకి ఇవాళ డబ్బులు వచ్చినాయి, మనం బతుకుతున్నాం అనేది కాకుండా మనం ఎంతో పాపపుణ్యాలు చేస్తున్నాం. దాంట్లో ఒక 5% 10% సేవా కార్యక్రమం కనుక మనం కనుక వెచ్చించినట్టయితే మనం చేసిన తప్పులు కూడా కొన్ని కొట్టుడుపోయే అవకాశాలు ఉంటుంది. ఆ భగవంతుడు అక్కడి నుంచి కూడా చూస్తాడు. అది గమనించవలసిందిగా ఆత్మీయ మిత్రులను కూడా నేను కోరుతున్నాను. మీ అందరికీ తెలియంది కాదు, కానీ మేము చేసిన పనులు చెప్పుకోకపోతే వచ్చిండ్లు, మైకులు పట్టిండ్లు, ఏదో మాట్లాడిన్లు, మేము కప్పిన షాలు కప్పుకున్నారు, మరి భోజనం చేసిండ్లు, వెళ్ళిపోయిండ్లు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఏం చేస్తుంది అని అడిగే ప్రశ్న కూడా మీరు వేయొచ్చు. అట్లా కాదు, మేము చేసే ప్రతి పని మీకు చెప్తాం, మీరు కూడా మాతో సహకరించండి, మాతో ఉండండి. కష్టమైతే మీ కష్టంలో మేము ఉంటాం, సుఖమైతే మీ సుఖంలో మేము ఉంటాం. మీ ఎంబడి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఉంటుందని కూడా ఆత్మీయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. కావున ఆత్మీయ మిత్రులారా, మరొక్కసారి చెప్తున్నా, నిజామాబాద్ జిల్లా ఒక పటిష్టమైన జిల్లా. మనకు శాఖలొద్దు, సంఘాలొద్దు, అందరం కలిసి పనిచేద్దాం, ఒక దాటి మీద వెళ్దాం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అంటే అన్ని సంఘాలు కలిపితేనే సమాఖ్య అయింది. మనకు మండలాలల్లో మెంబర్షిప్ ఉంది, మండలాలు జిల్లాకు అనుబంధం ఉంది. మనకు జిల్లాలలో మెంబర్షిప్ ఉంది, జిల్లా రాష్ట్రానికి అనుబంధం ఉంది. మనకు రాష్ట్రంలో మెంబర్షిప్ ఉంది, మనకు దేశానికి అనుబంధం ఉన్నాం. మనం దేశంలో మెంబర్షిప్ ఉంది, మనకు వరల్డ్ అనుబంధం ఉన్నది. నేను ఇప్పటికీ 11 దేశాలు పోయినా, అదేవిధంగా 18 రాష్ట్రాలు తిరిగినా, మరి తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాలు కూడా తిరగడం జరిగింది. మరి ఇంత జరిగితే ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలకు వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టుకోం. ఇవాళ తమ్ముడు అధ్యక్షుడైన ఆయన జేబులకు వెళ్ళి ఖర్చు పెట్టుకోవాల్సిందే, నేను అధ్యక్షుడు, నేను 2 రోజులు నా జేబులకు వెళ్ళి పైసలు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఎవరిని వాటి వరకు కూడా మా డీజిల్కో ఖర్చులకో పైసలు ఇయ్యమని అడగని ఏకైక సంస్థ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అని గర్వంగా కూడా మేము చెప్పుకుంటున్నాం. కావున మీ అందరికీ మీ తోడు మేమున్నాం అనే ధైర్యంగా కూడా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు తీసుకోండి. సభ్యత్వాలు తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, దేశంలో ఏం జరుగుతున్నాయి, అదేవిధంగా మండలాలు ఏం జరుగుతున్నాయి, జిల్లాలు ఏం జరుగుతున్నాయి అనేది తెలిసే విధంగా కూడా ఉంటుంది. అది కాకుండా ఇంకో విషయం, ఇవాళ ఎంతోమంది విద్యార్థులు విదేశాలకు పోయి పైసలు కట్టలేక ఇక్కడి నుంచి పంపి ఇబ్బంది పడితే ఇప్పటికి 15-20 సార్లు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి గవర్నమెంట్ కూడా మనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది, అతి త్వరలో అది రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ రిలీజ్ చేసినా చేయకపోయినా జూన్ 6వ తారీఖు తర్వాత తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ విదేశీ విద్య పథకం మీద ఒక ఉద్యమం కూడా ప్రారంభిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఎంతోమంది పిల్లలు డబ్బులు లేక విదేశాల పోయి ఉద్యోగం లేక అవస్థపడుతున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని
జూన్ 6వ తారీఖు వరకు కనుక గవర్నమెంట్ కనుక మనకు పైసలు కనుక ఇవ్వనట్టయితే నేను తప్పనిసరి ఇందిరా పార్కు దగ్గర టెంట్ కింద మా ఏది దీక్ష నేనే చేస్తా నేను కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. అందరూ కలిసి రాండి. మన పిల్లలు ఎవరెవరికైతే బెస్ట్ స్కీములలో కానీ విదేశీ విద్యా పథకంలో కానీ డబ్బులు ఎవరికైతే రాలేదో వీళ్ళందరూ మేము ఒక పిలుపునిస్తాం. ఆ పిలుపునిచ్చినాడు హైదరాబాద్ రాండి, హైదరాబాద్ను ముట్టడి చేద్దాం, గవర్నమెంట్ను మనం పైసలు అడుగుదాం, మన పిల్లలను కాపాడుకుందాం, ఈ దిశలో ఉండాలని మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సమావేశం వల్ల మన అనుబంధ జిల్లాని చేసినటువంటి జిల్లా సభ్యుల సన్మానం చేసి పంపించండి. రిక్వెస్ట్